చూపిస్తున్నది పోన్ బియ్యం. దీనికి ఆయిల్ వేసి ఆల్రెడీ నేను హీట్ ఎక్కించాను. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను, బాగుంటుందని రుచికి. కొంచెం మినపప్పు వేసుకుంటున్నాను తాలింపుకి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. రైస్లోకి కూరలు తినబుద్ధి కానప్పుడు పోన్ బియ్యం అని చేస్తారు, కొందరు పప్పు బియ్యం అని కూడా అంటారు. నేను శనగపప్పు ఆల్రెడీ ఒక 2 hours ముందు నానబెట్టి పెట్టుకున్నాను. శనగపప్పు ఇష్టం లేని వాళ్ళు కందిపప్పు కూడా చూసుకోవచ్చు. మిర్చి వేస్తున్నాను, కారం రానికే. మనకు మీ కారం తినే దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు మిర్చి. నేను 2 గ్లాసుల బియ్యం వేస్తున్నాను. 2 గ్లాసుల బియ్యం ఆల్రెడీ నేను ఒక 2 hours ముందు, హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను. ఆనియన్స్ వేస్తున్నాను, పొడుగు పొడుగు కట్ చేసినవి. ఇది ఆనియన్, మిర్చి కొంచెం వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం కలుపుకొని మనము ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్, ఇది మన ఇష్టం. కూరగాయలు అనేది చాయిస్ని బట్టి వేసుకోవచ్చు, వేస్తే బాగుంటుందని నేను వేసాను. కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, శనగపప్పు నానబెట్టుకున్నది వేసి కలుపుకుందాం మంచిగా. కొంచెం కొత్తిమీర, సాల్ట్ వేసుకుందాము. రుచికి తగ్గట్టు, బియ్యం తగ్గట్టు సాల్ట్ వేసి కలుపుకొని కొంచెం వేగాక రైస్లో వేసి కలపడమే. మనము ఒక 5 minutes వేగనియండి పొయ్యి మీద. ఇది 5 minutes అయింది. స్టవ్ తీసేసి మనము ఇది 2 glasses రైస్ పోసుకున్నాను. నేను 4 గ్లాసుల నీళ్ళు పోసి పెట్టుకున్నాను. వీటి కోసమని ఒక 7 గ్లాస్ ఎక్కువ పోసుకున్నాను నీళ్ళు. ఇందులో వేసేసి అంతా కలుపుకొని మనము, మీకు రుచి సరిపోయింది అని లేనిది అని తెలుస్తుంది కదా డౌట్, అందుకని వాటర్ టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది సరిపోయింది లేదా అని అన్నది. పడితే కొంచెం సాల్ట్ వేసుకొని పెట్టుకోవచ్చు. నేను చెప్పినట్టు మీరు శనగపప్పు తినని వాళ్ళు కందిపప్పు అయితే ఒక 1 hour ముందు నానబెట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఏదైనా సరే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు. అన్నీ మనం వెజిటేబుల్స్ వేస్తున్నాం కాబట్టి ఒక 1 గ్లాస్ నీళ్ళు ఎక్కువ పెట్టుకోవాలి. నేను రైస్ ఇది కరెంట్ కుక్కర్లో పెట్టుకుంటున్నాను. మామూలుగా అయితే మీరు కరెంట్ కుక్కర్ లేని వాళ్ళు మామూలు కుక్కర్లో అయితే 2 విజిల్స్ 3 విజిల్స్ తీసుకోవచ్చు. ఇది కరెంట్ కుక్కర్ ఆన్ చేసుకున్నాను. ఇలా మధ్య మధ్యలో కూడా తీసి చూసుకోవచ్చు మనము. ఇది అయ్యాక కలిపి సర్వ్ చేసుకోవడమే. ఇది మధ్యలో మనము ఓపెన్ చేసి ఇట్లా చూసుకోవచ్చు ఉడుకుతుంది లేనిది. అయిపోయాక నేను మీకు చూపిస్తాను. మధ్యలో ఒకసారి మనం కలిపి కూడా చూసుకోవచ్చు. ఒకవేళ వాటర్ పడితే వేసుకోవచ్చు మనము. ఇది రైస్ కంప్లీట్ అయిపోయిందండి మనకు. ఇలా అంతా కలుపుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇది నేను ముందు ప్రిపరేషన్ అన్నాం కాబట్టి 2 hours ముందు 1 hour ముందు పప్పు నానబెట్టుకున్నాను. మీరు అప్పటికప్పుడు చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం వేడి నీళ్ళలో వేసి ఒక 10 minutes నానబెట్టుకుంటే మనకు కంప్లీట్ అయిపోతుంది. ఈ బీన్స్, క్యారెట్ అనేది ఇష్టం మాట. నేను ఆలుగడ్డ, ఉల్లిగడ్డ ఉంటే చాలు మనకు, మిరపకాయలు ఇవన్నీ మ్యాండేటరీ కాదు. ఇది మనం ప్లేట్లకు సర్వ్ చేసుకొని ఇందులో ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా ఉంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు అల్లపు కారం, ఆవకారంతో మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే మీరు ఒక లైక్ కొట్టండి. నా కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.